బంధువులకు మరియు మిగతా వారికి నేను దాదాపు ఇన్నేళ్ళు ఉద్యోగరీత్యా ఇన్నేళ్ళు ఇక్కడ టీచర్ వృత్తిలో పనిచేశాను. ముఖ్యంగా నా వ్యక్తిగతంగా నేను చాలా మందిని చూశాను. కానీ ఇటువంటి హెడ్ మాస్టర్లు నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడ ఏ స్కూల్లో చూడలేదు. ఏ స్కూల్లో ఇంత మంచితనము, ఇంత డ్యూటీ పట్ల ఇంత పర్ఫెక్ట్. ఎప్పుడు మాకు శాలరీస్ అకౌంట్లో పడితే 2 గంటలకు మెసేజ్ పెట్టేస్తాడు. మాకు రాత్రి 2 గంటలకు 1 గంటకి శాలరీస్ పడితే 2 గంటలకు మెసేజ్ పెట్టేస్తాడు. ఒకవేళ 11కు పడితే 11:05 నిమిషాలకే మెసేజ్ పెట్టేస్తాడు, సార్ క్రెడిటెడ్ శాలరీస్ అని. ఏదైనా కానీ ఏదైనా కానీ పెండింగ్ ఉండకూడదు స్కూల్లో వర్క్. అప్పుడే వెంటనే ఇది పెండింగ్ సార్ ఒకే ఒక మాట చెప్తాడు, సార్ ఏ వర్క్ పెండింగ్ ఉండకూడదు, వెంటనే ఆ పని వెంటనే చేసేస్తాడు పెండింగ్ లేకుండా. అందుకే మనకు ఎంఈఓ ఆఫీస్ నుంచి కానీ డిఈఓ ఆఫీస్ నుంచి కానీ మనకు ఎటువంటి ఇది మీరు పంపించలేదే ఈ రిపోర్టు అనే రిమార్క్ ఇంతవరకు లేదు సార్ వచ్చిన నుంచి. ఏ ఆఫీసర్ నుంచి సారుకు ఇటువంటి మీరేం సార్ లేట్ చేస్తున్నారే, మాకు ఇది పంపించలేదు అది పంపించలేదు అనే రిమార్క్ ఇంతవరకు లేదు. అంతా సాఫీగానే, ఈ సంవత్సరం అంతా సాఫీగానే. ఇంతకుముందు కూడా చెప్పేవాడు సార్ నేను ఇంతకుముందు పనిచేసిన స్కూళ్ళను బాగా డెవలప్ చేశాను, పిల్లలను కూడా బాగా డెవలప్ చేశాను సార్, అది నాకు తృప్తిగా ఉంది. నేను తృప్తిగా రిటైర్మెంట్ నవ్వుతూ తృప్తిగా రిటైర్ అవుతున్నానంటే అయ్యే సార్ కారణాలు సార్, అవి కూడా కారణమే సార్. ఇక్కడ కూడా మీరు బాగా చేశారు. పిల్లలకు స్కూల్ విషయంలో మొత్తం ఏమైనా కానీ ఒక్కరోజు నీళ్లు లేకపోతే వెంటనే బాగరాపేటకు పంపిస్తాడు. బాగరాపేటకు పంపించి సార్ ఇక్కడ మనకు వాటర్ది ఏదన్నా క్లీన్ చేస్తా ఉంటారు, ఆ రోజు నీళ్లు రావు బెటాలియన్ లో, వెంటనే అక్కడికి బాకరాపేటకు పోయి అక్కడి నుంచి వాటర్ తెప్పిస్తాడు. పిల్లలకి ఎటువంటి ఏమే కానీ తక్కువ ఉండకూడదు. లైట్లు బాగుండాలా, రూములు బాగుండాలా, అంతా క్లీన్ గా ఉండాలా, పరిసరాలు మొత్తం ఏమైనా కూడా ఒక్కటి తక్కువైనా కూడా సార్ ఒప్పుకోడు. ఆ విధంగా మౌలిక వస్తువుల విషయంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, ఎంతైనా కూడా మనకు గవర్నమెంట్ అయితే ₹1 ఇలా స్కూళ్లకు, కానీ ఆయన సొంత డబ్బులు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని పిల్లల డెవలపింగ్ సార్ ఉండాలి, పిల్లలను బాగా డెవలప్ చేయాలా, ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో ₹1000 ఖర్చు పెట్టుకొని వాళ్లకు NMSS మన స్కూల్ నుంచి ఒక వ్యక్తి మనకు సెలెక్ట్ అయిండు. అట్లే సైన్స్ ఫేర్లో మన దక్షిణ భారతదేశంలో 5వ స్థానంలో మనకు ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఇటువంటి ఎన్నో ఉన్నాయన్నమాట. టీచర్లు కూడా అనేక